మోపాల్ మండలం కాల్పో గ్రామంలో ప్రజలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శనివారం డిఎంహెచ్ఓ రాజశ్రీతో కలిసి డెంగ్యూ జ్వరం సోకిన బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో వచ్చే జలుబు, సాధారణ జ్వరం, మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతిరోజు రోజువారీ దినచర్యలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలెవరూ కూడా అధైర్యపడవద్దని, ప్రజలందరికీ అండగా ఉంటామని ఆయన అన్నారు. డెంగ్యూ వ్యాధి బారిన పడిన బాధితులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వైద్య సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలని సూచించారు. గత 10 రోజుల నుండి గ్రామం కూడా దగ్గర 470 మందికి జ్వరం రావడం జరిగింది. సో దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఒక వారం రోజుల నుండి మరి ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్గా మానిటరింగ్ అంటే పేషెంట్కు టెంపరేచరు, బీపీ ఇవన్నీ చూసి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. అన్నీ చూసి మరి ఇక్కడ ఎక్కడైతే అనుమానం ఉందో వాళ్ళందరూ కూడా నిజామాబాద్లో జరుగుతుంది. సో ఇంతవరకు దగ్గర 50 పాజిటివ్ డెంగ్యూ పాజిటివ్ కేసెస్ 33 ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఈ 19 కాలంలో మన ఎరుసాలో మన ఫస్ట్ బేసిక్ టెస్ట్ చేస్తారు. డిప్లొమా కంపెనీ కానీ ఎరుసాలో 19 కంపెనీ. సో ఇక్కడ కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పోయింది, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ పోయిండ్రు. ఎవరు కూడా అందరూ రికవర్ అయ్యిండ్రు, ఎవరు కూడా ఇంకొక నలుగురు హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ కూడా మనకు జ్వరం వచ్చిన వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అదే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము, దాంతోపాటు మల్టీ వైటమిన్స్, మన కొంతమందికి యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా ఇస్తూ మానిటర్ చేస్తూ ఉన్నాం. ఒక టోటల్ టీమ్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. ఇంతవరకు ఎవరు అంటే మోర్టాలిటీ అంటారు చనిపోయిన దాఖలా రికవర్ అవుతుంది మొత్తం దాంట్లో కూడా. ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే మెయిన్లీ కొన్నేమో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అంటే గాలి ద్వారా వచ్చే వైరల్ ఇన్ఫ్లుయెంజా టైప్, కొన్నేమో టైఫాయిడ్ ఉన్నాయి, కొన్నేమో డెంగ్యూ ఫీవర్ ఉన్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ గురించి మనం ఎక్కువ కన్సర్న్. సో ఇక్కడ మన అన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కాంటాలు మంచిన టైర్లు కానీ టైర్లు అన్నీ కూడా దాంట్లో ఈ కొబ్బరి చిప్పలలో లేకుంటే రెయిన్ వాటర్ ఏదైతే వర్షం పడ్డ నీళ్ళు రెయిన్ వాటర్ స్టోర్ ఉండడం వల్ల సో అందుకని ప్రతి విలేజ్ అంటే ప్రతి గ్రామం ప్రతి హౌస్ డోర్ టు డోర్ సర్వే చేసి మొత్తం ఎక్కడైతే ఈ వాటర్ అంటే మంచినీటి నిల్వలు లేకుండా అవన్నీ తొలగించడం జరిగింది. డీపార్కింగ్ కూడా రెగ్యులర్గా రోజు 2 సార్లు చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఇవాళ హెల్త్ క్యాంప్ కూడా ఉంది. అయితే ఈ సందర్భంగా మరి ఈ వ్యాధులు ఇంకా వేరే గ్రామాల్లో కూడా వాటించే అవకాశం ఉంది కాబట్టి మనం డెడికేటెడ్గా ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అక్కడ ఒక 70 బెడ్లతో డెడికేటెడ్ ఫీవర్ వార్డ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ సీజనల్ వ్యాధులు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, దీని ద్వారా వచ్చే పేషెంట్లను అన్ని ఫీవర్ స్పెషల్గా 70 బెడ్లతోనే ఒక స్పెషల్గా ఫీవర్ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కంటిన్యూగా 24 గంటలు ఒక 8 జనరల్ మెడిసిన్ డాక్టర్లు మిగతా అదర్ కూడా అందుబాటులో ఉంది. తర్వాత ఈ డెంగ్యూ ఫీవర్లో ముఖ్యంగా ఏంటంటే ప్లేట్లెట్స్ బాగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఇంటర్ బ్రీడ్ అయ్యి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్లెట్ మార్కెటింగ్ కొరకు కావాల్సిన సిస్టాన్ని బట్టి నెక్స్ట్ మరియు ప్లేట్లెట్ కూడా ప్లేట్లెట్స్ సప్లై చేయడం కూడా కావాల్సిన మిషన్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. అక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లేట్లెట్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా పత్రికా ద్వారా ఈ మన జిల్లా ప్రజలకు నేను నివేదించి ఏంటంటే ఈ వర్షాకాలం ఉంది, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ నీళ్ళు కానీ మన తినే ఆహారం కానీ పరిశుభ్రంగా ఉండి
నీళ్ళు కూడా మీరు ఒకవేళ ఆర్ఓ ప్లాంట్ లేదు, మినరల్ ప్లాంట్ మీ దగ్గర లేదనుకుంటే మంచిగా నాకు నీళ్ళు కాగబెట్టుకొని చల్లార్చినట్టు నీళ్ళు కాదండి. ఆహారం మాత్రం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేడి ఆహారం ఇది మనం కూడా చేతిలో శుభ్రంగా కలుపుకొని మనము ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు మస్కులు దోమలు పెరగడానికి కావాల్సినటువంటి మురుగు నీరు నిల్వలు ఎక్కడున్నా, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంకా ఈ మంచినీరు నిల్వలు కూడా ఏదైనా కొబ్బరి చుక్కలు కానీ టైర్లు కానీ కొన్ని వాటర్ బాటిల్ చెడిపోయిన వాటర్ బాటిల్ కానీ ఇవన్నీ కూడా రూట్ మీద కానీ అక్కడక్కడ ఉంటే అవన్నీ కూడా మనం వాటర్ నిల్వ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ అధికారులు కూడా అందరూ కూడా సెక్యూరిటీలు అందరూ కూడా ఉన్నారు. అన్ని గ్రామాలలో మనం దోమలకు సంబంధించినటువంటి డీపాకింగ్ చేయడము, పాకింగ్ చేయడము, తర్వాత మనం క్లోరినేషన్ వాటర్ కానీ ఈ దానికి సంబంధించిన అధికారులు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఫీవర్ వస్తే కూడా వెంటనే మీరు టెస్ట్ చేయించుకొని అదే డెంగ్యూ కాదా, అవసరం ఉంటే డాక్టర్ వాళ్ళు తీసుకొని మరీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనకు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఖర్చు కాకుండా ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రజలు చాలామంది మనకు డెంగ్యూ ఫీవర్ అనగానే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అని చెప్పి ప్రైవేట్ ఉంటాం. అక్కడ ఇక ప్రెగ్నెంట్ మానిటరింగ్ చేసి మన ప్రెగ్నెంట్ దాంట్లో కూడా కొంచెం వ్యాపారం చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ అవైలబుల్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన 70 బెడ్లు వాడే ఫీవర్ వార్డు పెట్టి దానికి కావాల్సిన ఎవరికి ఏదైనా అవసరం ఉంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ కావాలని ఇక్కడ లోకల్ డాక్టర్స్ మీరు ఈ వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి. దోమల ప్రభావం కానీ అంటువ్యాధి మెడికల్ ప్రభావం బస్సులో నెట్ వాడండి. తర్వాత బస్సులో రిఫరెన్స్ ఉంటాయి, ఆ రోజు కానీ ఇవన్నీ కూడా వాడి జాగ్రత్తగా